ప్రపంచంలో ఎక్కువగా మిస్ యూనివర్సిటీ పొందిన దేశం ఇది. ఇక్కడ పెట్రోల్ ధర కేవలం ₹1.40 మాత్రమే ఉంటుంది. ఈ దేశాన్ని రొమాంటిక్ కంట్రీగా కూడా పిలుస్తారు. ఈ దేశంలో వ్యభిచారం అనేది లీగల్. ఇక్కడ వ్యభిచారం చేసే వాళ్ళకు ఐడి కార్డ్స్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే దేశం పేరు వెనుజులా. ఈ దేశంలో ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వెనుజులా దేశం దక్షిణ అమెరికా ఉత్తర సముద్ర తీరంలో ఉంది. వెనుజులాని అధికారికంగా బొలివియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా అని పిలుస్తుంటారు. ఈ దేశం చుట్టూ కొలంబియా, ఈక్వెడార్, పెరు, బ్రెజిల్, బొలివియా ఇలా చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశం యొక్క రాజధాని కారకస్. ఇక్కడి ప్రజలు స్పానిష్ భాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇక్కడ దేశ కరెన్సీని వెనుజులా బొలివర్ ఫ్యూట్ అని అంటారు. ఒక వెనుజులా బొలివర్ ఫ్యూట్ మన ఇండియాలో 48 పైసలుగా ఉంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 9,16,445 కిలోమీటర్లుగా ఉంటుంది. 2024 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో 2,84,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ జనాభా ఎక్కువ శాతం నగరాలలో నివసిస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క జాతీయ జెండా 3 రంగులతో ఉండి మధ్యలో 8 నక్షత్రాలతో కూడి ఉంటుంది. ఈ దేశానికి ఒకవైపు మొత్తం సముద్ర తీరం ఉంటుంది. సముద్ర తీరం మొత్తం చూసుకుంటే 2,800 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. 1498 సంవత్సరంలో యూరోపియన్ అయినటువంటి క్రిస్టోఫర్ కొలంబస్ ఈ వెనుజులా తీరాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ఈ దేశం మొత్తం జనాభాలో దాదాపు 96% జనాభా క్యాథలిక్లే ఉంటారు. ఆ తర్వాత ఇంకో 4% జనాభా ఇతర మతాలకు చెందిన వారు ఉంటారు. మామూలుగా మన దేశంలో ప్రతి సంవత్సరం 3 కాలాలు ఉంటాయి, కానీ ఈ దేశంలో మాత్రం 2 కాలాలు ఉంటాయి. అవి డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు వేసవికాలం, మే నుండి నవంబర్ వరకు వర్షాకాలం మాత్రమే ఉంటుంది. ఈ దేశం వెళ్ళడానికి వీసా అవసరం ఉంటుంది. వీసాకి దాదాపు 5,000 నుండి 7,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ దేశం వెళ్ళి రావడానికి దాదాపు 1,00,000 నుండి 1,50,000 వరకు ఖర్చు అయితే అవుతుంది. వెనుజులాను రొమాంటిక్ దేశం అని కూడా పిలుస్తారు. స్కూల్ మరియు కాలేజ్ డేస్ నుండే వీళ్ళు ప్రేమలో పడిపోతూ ఉంటారు. సాయంత్రం వేళలో ఈ లవ్ బర్డ్స్ మనకు అనేక ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటారు. వెనుజులాలో వ్యభిచారం చట్టబద్ధమైనది. ఇక్కడ సెక్స్ వర్కర్లు గుర్తింపు ఐడి కార్డ్స్లను కూడా కలిగి ఉంటారు. అలాగే వారిని నెలవారీగా ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాల్సిందిగా అక్కడి ప్రభుత్వం కూడా కోరింది. దేశ రాజధాని అయిన కారకస్లో ఎక్కువగా వ్యభిచార గృహాలు ఉంటాయి. ఇక్కడ 80% కంటే ఎక్కువ కార్మికులు 19 ఏళ్ల లోపే లైంగిక సంబంధం కలిగి ఉన్నారు. ఇక్కడ పెళ్లిలపైన ఒక వివాదాస్పదమైనటువంటి చట్టం ఉంది. అదేంటంటే 14 సంవత్సరాలు కలిగి ఉన్న అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఇక్కడ లీగల్. అదే అమ్మాయికి అయితే 16 సంవత్సరాలు కలిగి ఉండాలి. కొంచెం విచిత్రంగా ఉంది కదా. వెనుజులా దేశం మొత్తం అందమైన అమ్మాయిలతో నిండి ఉంది. ఇప్పటి వరకు వెనుజులాకి 6 సార్లు మిస్ యూనివర్స్ టైటిల్, అంతేకాదు 5 సార్లు మిస్ వరల్డ్ టైటిల్ కూడా వచ్చింది. 7 సార్లు ప్రెగ్నెంట్ మిస్ యూనివర్స్ టైటిల్ కూడా దక్కించుకుంది. ఈ దేశ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే చాలా తెలివైన వారు కూడా. ఇక్కడ పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ పిల్లలు స్కూల్స్కి ఏ టైంలో అయినా వెళ్ళడానికి మంచి ఫెసిలిటీస్ కూడా ఉంది. వీళ్ళు మార్నింగ్ లేదా మధ్యాహ్నం లేదా నైట్ ఇలా ఏ టైంలో అయినా వెళ్ళడానికి అయితే ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫేమస్ డ్రింక్ కూడా ఉంది. అదే చిచా అండీనా. రైస్తో తయారు చేయబడిన ఈ డ్రింక్స్ను తీసుకున్నవారు దీని రుచిని ఎప్పుడు మర్చిపోరని, అంత రుచిగా కూడా ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతారు. అక్కడి ప్రజలు బర్గర్ని చాలా ఎక్కువగా తింటారు. 80% ప్రజలు రోజుల్లో ఒక్కసారైనా ఈ బర్గర్ని ఖచ్చితంగా తింటారు. వైల్డ్ లైఫ్కి స్వర్గంగా పిలువబడే వెనుజులా దేశంలో చాలా రకాల జంతువులు కనిపిస్తాయి. అడవులు ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన జంతువు కనిపిస్తుంది. దాని పేరే క్యాపిబరా. ఇది వెనుజులా దేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలుక జాతికి చెందిన జంతువు, కానీ ఇది ఒక పెద్ద కుక్క సైజులో కనిపిస్తుంది. దీనిని చాలామంది ఇళ్లలో ఒక పెంపుడు జంతువుగా కూడా పెంచుకుంటారు. ఈ దేశంలో కుందేళ్ళు, ఎలుకలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ దేశంలో వింతగా ఉండే జంతువులు కూడా కనిపిస్తుంటాయి. ఇవి ఇతర దేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడా కనిపించవు. ఆ విధంగా మనం చూసుకుంటే ప్రపంచంలో వింతగా విదూరంగా కనిపించే జంతు వైవిధ్యం ఉన్న దేశాల్లో వెనుజులా 7వ స్థానంలో కూడా ఉంది. ఈ దేశంలో అరుదైన ఒరునాకో మొసలి జాతి కూడా ఉంది. ఇది ప్రపంచంలో చాలా అరుదుగా ఉండే జీవజాతుల్లో ఒకటి. ఇప్పుడున్న వాతావరణం వల్ల ఈ మొసలి జాతి అంతరించిపోతూ ఉంటుంది. ఈ దేశం యొక్క రాజధాని కారకస్లో 1985లో ఒక వింత సంఘటన అయితే జరిగింది. అదేంటంటే రోడ్డు మధ్యలో ఒక నల్లటి పదార్థం భూమి నుండి బయటకు వచ్చింది. దాన్ని బ్లాక్ స్టీమ్ అని పిలిచేవారు.
అది భూమి నుండి రోడ్లపైన భయంకరంగా కారడం వల్ల దానిపైన ఎన్నో కార్లు ట్రక్కులు జారిపడి ఒకదానికొకటి గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి సుమారుగా ఆ రోజుల్లోని 1000 మందికి పైగా చనిపోయారు. దానిని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థమే కాలేదు. కటాతుంబో అనే నది ఇక్కడే ఉంది. ఎక్కువగా ఉరుములు మెరుపులు ఈ నదిపైన ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. 2017లో ఒకసారి రాత్రంతా మెరుపులు ఇక్కడ వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటిది కనిపించదు. ఈ దేశం రిచ్గా తయారవ్వడానికి కారణం ఆ దేశంలో దొరికే ఆయిల్ నిక్షేపాలే. అది కూడా 20వ శతాబ్దంలో వీళ్ళు ఈ ఆయిల్ నిక్షేపాలను కనుగొన్నారు. అంతకుముందు ఇక్కడ ఇంత ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని ప్రపంచానికి కూడా తెలియదు. ఈ ఆయిల్ బయట పడకముందు వీరు కాఫీ, కొకాయ వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. కానీ దీనివల్ల ఇన్కమ్ ఎక్కువ రాకపోవడం వల్ల వీరు కొంచెం పూర్గానే ఉండేవారు. 20వ శతాబ్దంలో ఎప్పుడైతే ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయో అప్పటి నుండి ఆయిల్ నిక్షేపాలను బయటకు తీసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ ధర చాలా తక్కువ. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం ₹1.40 మాత్రమే ఉంటుంది. అయితే ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా జరిగే దేశాలలో కూడా ఈ దేశం ఒకటి. వెనుజులాలో పెట్రోల్ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు 80% చమురును ఉత్పత్తి చేస్తూ ఉంటారు, 20% వాళ్ళు వాడుకుంటారు. నేటికి వెనుజులాలో నిరుద్యోగం కూడా ఉంది. స్పెయిన్ దేశం ఈ దేశాన్ని చాలా సంవత్సరాలుగా పాలించింది. అందుకే ఇక్కడ వారు స్పానిష్ ఫుడ్ని బాగా ఇష్టపడతారు. అంతేకాదు ఇక్కడ భాష కూడా స్పానిష్. ఇక్కడ ప్రజలు మద్యం ప్రియులు. అయితే ఇక్కడ ఒక లా అయితే ఉంది. అదేంటంటే మన దేశంలో లాగే ఇక్కడ ఎలక్షన్ టైంలో 24 గంటల ముందు ఎలాంటి ఆల్కహాల్ను తీసుకోరాదు. మనుషులు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ మరణశిక్ష అయితే విధించకూడదని వెనుజులాలో 1863లో ఒక తీర్మానాన్ని అయితే ఇచ్చారు. ఎంతటి కరడు కట్టిన నేరస్తుడికైనా జీవితకాలం శిక్ష వేస్తారు, కానీ మరణశిక్షనైతే మాత్రం వేయరు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉరి శిక్షను రద్దు చేసిన దేశం ఈ వెనుజులానే. ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి దేశాల్లో ఈ వెనుజులా కూడా ఒకటి. చాలామంది ఇక్కడి బుల్లెట్ల గాయాలతో చనిపోతూ ఉంటారు. చాలామంది దగ్గర గన్స్ కూడా ఉంటాయి. దాదాపు అందరి దగ్గర ఈ గన్స్ అనేవి ఉంటాయి. వాటికి లైసెన్స్ కూడా ఉండవు చాలా మంది దగ్గర. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ దేశానికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి టూరిస్టులు మ్యాక్సిమం వెళ్ళకపోవడానికి చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ ప్రతి 30 నిమిషాలకు ఒక మర్డర్ అయితే ఇక్కడ జరుగుతుంటుంది. ప్రపంచంలో ఎక్కువగా వైలెన్స్ ఉన్న దేశాల్లో ఈ దేశం 2వ స్థానంలో అయితే ఉంది. అందుకే ఈ దేశం వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశ రాజధాని కారకస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్లో చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇక్కడ నాన్ వెజ్ రుచులు చాలా బాగుంటాయి. మీరు ఒకసారి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. వెనుజులాకి ఒక చెడ్డ పేరు కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ రౌడీయిజం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కిడ్నాప్ చేయవచ్చు. ఒక షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో పోలీసులకు కూడా సెక్యూరిటీ తప్పదంటే ఈ దేశం ఎంత ప్రమాదకరమైందో మీరు గ్రహించవచ్చు. అందుకే ఇంత అందమైన దేశం అయినప్పటికీ టూరిస్టులు ఈ దేశానికి రావడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఈ దేశంలో తమ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ను ఎప్పుడు కూడా తమ వెంటే ఉంచుకోవాల్సిందే. బయటికి వెళ్ళినా సరే ఆ బర్త్ సర్టిఫికేట్ తమ వెంటే క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ బేబీ ప్రొడక్ట్స్ ఏవి కొన్నా ఈ బర్త్ సర్టిఫికేట్స్ చూపించాల్సిందే. ఈ దేశంలో ప్రపంచంలో ఎత్తైన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ ఎత్తైన వాటర్ ఫాల్స్ పేరు ఏంజల్ వాటర్. ఈ ఏంజల్స్ జలపాతం ఎత్తు 979 మీటర్లు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్. ఇది అంతా ఎత్తులో ఉండడం వల్ల నీటి బిందువులు కిందికి చేరేలోపే ఆవిరైపోతాయి. ఇక్కడ త్రాగే నీరు కంటే పెట్రోల్ చాలా తక్కువగా వస్తుంది. ఇక్కడ ఒకప్పుడు పాములు మాంసం, కోతుల మాంసం వంటి వాటిని కూడా ప్రత్యేక వంటకాలుగా వీళ్ళు తినేవారు. ఆహారం కొరత ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి వంటలు వీళ్ళు చేసుకొని తినేవారు. వెనుజులాని ఒకప్పుడు బనానా రిపబ్లిక్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే అక్కడ అరటి పండ్ల ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువగా జరిగేది. సో ఫ్రెండ్స్, వెనుజులా దేశం గురించి తెలుసుకున్నారుగా. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.